ప్రతిరోజు యోగా చేయటం వల్ల సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటామని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తాముల అశోక్ రెడ్డి అన్నారు. రాచర్ల మండల కేంద్రంలో యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పాల్గొన్నారు. యోగా చేయడం వల్ల కలుగు ప్రయోజనాలను వివరిస్తూ పట్టణంలో అధికారులతో కలిసి ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ర్యాలీ నిర్వహించారు. ఈ నెల 21వ తేదీన విశాఖలో జరిగే ప్రపంచ యువ దినోత్సవం పురస్కరించుకుని దేశ ప్రధాని నరేంద్ర మోదీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం దాదాపు 5 లక్షల మందితో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో యోగా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి కోరారు. ప్రతిరోజు యోగా చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యంగా ప్రజలు ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటరామరెడ్డి, డిప్యూటీ ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, వెలుగు ఏపీఎం రమేష్, మండల విద్యాశాఖ అధికారి కోటేశ్వరరావు, ఉపాధి హామీ పథకం ఏపీఓ మహాలక్ష్మి మరియు మండల స్థాయి అధికారులు, పంచాయతీ సెక్రటరీలు, వెలుగు కార్యాలయ సిబ్బంది, సచివాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. రాచర్ల మండల హెడ్ క్వార్టర్లో యోగా ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎంపీడీఓ గారికి, ఎంపీపీ గారికి, గ్రామ సర్పంచ్ గారికి, ఇతర అధికారులకి, గ్రామ పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈ నెల 21వ తారీఖు నాడు ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒకటేసారి 5 లక్షల మందితో యోగా నిర్వహించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. యోగా అంటే ఇది ఒక సైన్స్. యోగాని మనం నిర్వర్తించినట్టయితే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉండడమే కాకుండా నిరంతరము ఎంతో ఉత్సాహభరితంగా, ఉత్తేజంగా ఉండడం జరుగుతుంది. కొన్ని వేల సంవత్సరాల కిందట మన యొక్క పూర్వీకులు మనకది వారసత్వ సంపదలాగా మనకిస్తే మనం దాన్ని మర్చిపోతున్నటువంటి క్రమంలో 173 దేశాలు ఈ యొక్క యోగాని ఇది చేస్తే మా ఆరోగ్యాలు, మేమందరము మా యొక్క తరమంతా బాగుంటుందనేటువంటి ఉద్దేశంతో చేయడం జరుగుతూ ఉంది. మీకు ఒకటే చెప్తా ఉన్నాను, ప్రతిరోజు మనం యోగా చేసినట్లయితే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటాం. ఏది ఏమైనా ఈ కార్యక్రమం అనేటువంటిది దైనందిన కార్యక్రమంలో ఒక భాగంగా చేసుకుని మనమందరము ఆరోగ్యంగా ఉండాలని, తద్వారా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మించే దానిలో భాగంగా మన వంతుగా మనం ఉండాలని తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను నేను.